పరమ పూజ్య మహాస్వామి వారిని లోకంలో మనందరి చేత కూడా కీర్తింపబడుతున్న కంచి నడిచే దేవుడు పెద్ద స్వామి వారు కూడా రామనామం ద్వారా ఉత్సాహాన్ని పొంది 13 ఏళ్ల వయసులో ఆయన యత్యాశ్రమాన్ని స్వీకరించి జగజ్జేగీయమానంగా కంచి పీఠాన్ని ఆయన అభివృద్ధి చేశారు. ఆయన సన్యాసాశ్రమానికి ఆయన్ని ఎన్నుకున్న సమయంలో ఆయనకు విషయం చెప్పల. అమాంతం ఆచార్యులు వారి మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పేసి ఒక గుర్రపు బగ్గీలో ఆయన ఎక్కించి కూర్చోబెట్టుకున్న తర్వాత అక్కడ చిన్న పిల్లవాడు ఆ బండిలో కూర్చున్న వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా విన్న విషయం ఏంటి అంటే, ఈ పిల్లవాడిని గురువు గారు తర్వాత పీఠాధిపతులుగా చేయాలని సంకల్పించారు అనే విషయం ఆ పిల్లవాడి చెవిలో పడింది. ఆయనకి ఆ సమయంలో భయం వేసి ఆ గుర్రపు బగ్గీలో ఒక వైపు నక్కి కూర్చున్నారు. ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆయన రామ 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 అని ఆ రామనామాన్ని జపం చేయడం మొదలు పెట్టారు. అలా రామనామాన్ని జపం చేయడం ద్వారా ఆయన తిరిగి ధైర్యాన్ని సంపాదించుకుని ఆయన ఎన్నో ఒడిదుడుకుల్ని దాటి ఆయన జగద్గురువుగా వెలుగొందారన్న విషయం మనందరికీ కూడా చాలా సుప్రసిద్ధమైన విషయం. అందుకని రామాయణం ఏం చేస్తుంది అంటే అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది.